హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మానస అనే అమ్మాయి పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. ఈమె నాన్నగారు ప్రజెంట్ ఎటువంటి ఉద్యోగాన్ని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఎందుకంటే నాన్నగారి పేరు మీద 24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే 2 ట్రాక్టర్లు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఊర్లోనే పేరున్న పెద్ద రైతుగా ఈమె నాన్నగారు ఉన్నారు. ఈ అమ్మాయి చదివిన చదువు మెకానికల్ ఇంజనీర్గా ఉంది. చదువు కంప్లీట్ చేసిన వెంటనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించింది. నెలకు 45,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తూ హైదరాబాద్లో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మాయి పనిచేస్తున్న కంపెనీలో ఒక అబ్బాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఒక అద్దె ఇంట్లో ఉండేది. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని సుమారు 7 సంవత్సరాలు అయ్యింది. ఒక పాప కూడా ఈ అమ్మాయికి జన్మించింది. ఈ అమ్మాయి భర్త ఉన్నట్టుండి ఈమె ఇంటికి రావడం మానేశాడు. ఈ అమ్మాయి పనిచేస్తున్న కంపెనీలోనే భర్త పనిచేసేవాడు. కానీ ప్రతిరోజు భర్త ఆఫీస్కి వచ్చేవాడు, కానీ ఈ అమ్మాయి ఇంటికి రావడం మానేశాడు. ఈ అమ్మాయి భర్తను నిలదీసి అడిగింది ఎందుకని ఇంటికి రావడం లేదు అని. దానికి సమాధానంగా నువ్వు వేరే పెళ్లి చేసుకోమని భర్త కోపంగా చెప్పాడు. ఈ అబ్బాయి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో ఈమెకు అర్థం కాలేదు. ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా ఈమె ఏం తెలుసుకుంది అంటే భర్తకు పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. సుమారు 7 సంవత్సరాలు ఈమెతో ఉంటూ ఈమెను మోసం చేశాడు. ఈమె నాన్నగారికి ఈ విషయం తెలిసి భర్తను ప్రశ్నించాడు. ఆ తర్వాత రోజు నుండి ఉద్యోగానికి కూడా మానేశాడు. ఈమె భర్త ఎక్కడుంటున్నాడు అనే విషయం ఈమె నాన్నగారికి తెలియలేదు. భర్తతో ఈ అమ్మాయి దూరం అయ్యి సుమారు 2 నెలలు అయ్యింది. చాలా అర్జెంటుగా ఈ అమ్మాయికి ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి ఈమె నాన్నగారు ఉంటున్న ఊరికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి వయసు 35 సంవత్సరాలు. ఈమెకు ఒక పాప కూడా ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ అమ్మాయికి 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. మీరు ఈ అమ్మాయిని హైదరాబాద్లో గుళ్ళో పెళ్లి చేసుకుని మీరు ఉంటున్న సొంత ఊరికి వెళ్ళాలి. లేదంటే ఈ అమ్మాయితో మీరు హైదరాబాద్లో ఒక అద్దెంట్లో ఉండొచ్చు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే వారికి 30 లక్షల కట్నాన్ని క్యాష్ రూపంలో ఈమెకి ఇస్తారు. మీరు ఆ డబ్బును బ్యాంకులో వేసి వచ్చిన డబ్బుతో ఈమెను పెంచాలి. అలాగే ఈమెకు మంచి భర్తగా ఉంటూ భర్త లేని లోటును తీర్చాలి. ఈమెతో మీరు మొదటి భర్త గురించి అసలు అడగకూడదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీలో కొంతమంది ఇటువంటి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. డబ్బు పరంగా మీ నాన్నగారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఉద్యోగం చేసేవారు లేదా వ్యాపారం చేసేవారు లేదా వ్యవసాయం చేసేవారు ఎవరైనా పర్వాలేదు అని చెప్పింది. ఉద్యోగం చేసినన్ని రోజులు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఈమె తన జీతాన్ని అకౌంట్లో దాచుకుంటుంది. కుటుంబ ఖర్చులన్నీ ఈ అమ్మాయి పెట్టుకుంటుంది. మీ సంపాదన ఈ అమ్మాయికి అవసరం లేదు అని చెప్పింది. మంచి మనసుండి ఈమెను మీ భారీగా అంగీకరించాలి. లివింగ్ రిలేషన్ అబ్బాయిలు దయచేసి మీకు కాల్ చేయకండి. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు మాత్రమే మీకు కాల్ చేయండి. ఈమె ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి ఈమెతో మాట్లాడాలి అనుకుంటే అడ్రస్ నేను మీకు ఇస్తాను. తెలుగు భాష మాట్లాడేవారు మాత్రమే మీకు కావాలి అని చెప్పింది. ఎందుకంటే ఈమె మీతో చాలా విషయాలు చెప్పాలి అనుకుంటుంది. నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు అలాగే కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసేవారు ఈమెకు వద్దు అని చెప్పింది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ అమ్మాయిని దయచేసి కాంటాక్ట్ అవ్వకండి. ఒక మంచి కుటుంబానికి చెందిన వారే మీరు తప్పకుండా ఉండాలి. ఈ అమ్మాయి హిందూ కుటుంబంలో జన్మించింది. క్యాస్ట్ వచ్చి పద్మశాలి క్యాస్ట్గా ఉంది. ఎత్తు 5.4 ఇంచెస్, బరువు 68 కేజీలు, బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. చాలా రోజుల నుండి ఈ అమ్మాయి పెళ్లి కోసం ఎదురు చూస్తుంది. మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈ అమ్మాయితో ప్రతిరోజు భర్తగా జీవించాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.